నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటుంది వేదం. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. అసహజమైన కింకరుల వరాలను సైతం ఎటువంటి శంక లేకుండా తీర్చేవాడు శంకరుడు. అటువంటి సౌహార్ద్ర హృదయం కలవాడు ఆర్ద్ర నక్షత్ర సంజాతకుడు ఈ అభయంకరుడు. శివ, భవ, మహేశ్వర, పరమేశ్వర ఇలా కోటి నామాంకితుడై కోటిలింగేశ్వరునిగా తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం రాజమండ్రిలో కొలువయ్యాడు. ఆ లయకరుని ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి తరిద్దాం. పూర్వం కుమార సంభవ సమయంలో శివుడు తన వంతుగా కొంతమంది అసురులను సంహరిస్తాడు. ఆ సమయంలో శివుని ఒంటిపై నుండి స్వేదబిందువులు చింది రాక్షసులపై పడటంతో కింకరులంతా శంకర స్వరూప లింగాలుగా ఉద్భవించారట. దేవతలు ఈ లింగాలను నాసిక్ త్రయంబకం నుండి ప్రతిష్ఠించుకుంటూ ఈ క్షేత్రానికి రాగా ఒక లింగము తక్కువైంది. అప్పుడు బ్రహ్మ విష్ణులు కాశీ నుండి ఒక లింగాన్ని తెచ్చి కోటిలింగాలను పూర్తి చేశారట. అందుకే ఆ స్థల పురాణ కథనం ప్రకారం ఈ క్షేత్రం కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. అంతటి పురాణ ప్రాశస్త్యమైన ఈ కోటిలింగేశ్వరాలయ ప్రవేశం సాక్షాత్తు కైలాస ప్రవేశంతో సమానం. అనేక పౌరాణిక విశిష్టతలకు, అనేకానేక ఆలయాలకు అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రవరంగా ప్రసిద్ధికెక్కిన రాజమండ్రి ప్రముఖ తీర్థస్థలి. నిత్యం పరుగులిడుతూ వేదంలా ఘోషించే గోదావరి నది రాజమండ్రి పట్టణానికి ఎప్పటికీ వన్నెతరగని ఆభరణం. దేశంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు రైలు, రోడ్ల మార్గం ద్వారా రాజమండ్రికి చాలా సులువుగా చేరుకుంటారు. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఆలయాలకు సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఛత్రములలాగా ముచ్చట గొలిపే కొబ్బరి చెట్ల మధ్యన సువిశాల ప్రాంగణంలో వెలసిన దివ్యాలయం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం. 3 కలశాలలో 3 అంతరువులతో కూడిన రాజగోపురం దక్షిణాత్యుల ఆలయ నిర్మితికి అద్దం పడుతుంది. లోనికి ప్రవేశిస్తే బహు ఆలయాల సముదాయం తీర్చిదిద్దినట్టు కనిపిస్తుంది. గర్భాలయ, ఉపాలయాల విమాన శిఖరాలు అత్యంత రమణీయంగా కనువిందు చేస్తాయి. భరతావనిలో ప్రవహించే పుణ్య నదీమ తల్లుల్లో ఒకటైన గోదావరి నదీ స్నానమాచరించిన భక్తులు ఘాట్లోని మెట్ల మార్గంలో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. భక్తులంతా భక్తి శ్రద్ధలతో యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అంటూ జన్మాంతరముల నుంచి చేసిన పాపాలను తొలగించమని వేడుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు. त्र्यम्बकाय त्रिपुरान्तकाय
చెంబుడు నీళ్లు పోస్తే చాలు చిదానంద భరితుడై చేతనైనన్ని వరాలనిచ్చి చరితార్థులను చేస్తాడు ఈ చంద్రశేఖరుడు. గుప్పెడు బూడిద అలదితే చాలు గంపెడు ఆశీస్సులను అందించే గొప్ప దేవుడు ఈ గంగాధరుడు. బిల్వపత్రాలనే 3 దళాల పత్రాలతో అర్చిస్తే చాలు బ్రహ్మానందపడిపోయే భవుడు ఈ భస్మాంగధరుడు. నిత్య అభిషేక ప్రియుడు కదా. గోదావరి నదీ జలాల అభిషేక అభిలషుడై రాజమండ్రి పుష్కరఘాట్ చేరువలోనే కొలువయున్న కోటిలింగేశ్వరుని గర్భాలయ దర్శనం పరమం పవిత్రం. అనంతకోటి బ్రహ్మాండ రూపుడై సాకార నిరాకార స్వరూపమైన కోటిలింగేశ్వర స్వామి గర్భాలయ దేవుడిగా భక్తుల పాలిట కొంగు బంగారమై దర్శనమిస్తున్నాడు. శివుడు రాక్షస సంహారం చేస్తుండగా కొన్ని శ్వేత బిందువులు రాక్షసులపై పడి వారంతా లింగాలుగా మారగా ఆ లింగాలను బ్రహ్మ విష్ణువులు స్థాపించుకుంటూ వచ్చారని, ఆ క్రమంలో చివరగా కాశీ నుంచి తెచ్చి స్థాపించిన కోటిలింగమే గర్భాలయంలో దర్శనమిస్తున్న శివలింగమని ప్రతీతి. మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం. ఉదాత్త అనుదాత స్వరయుక్తమైన మనఃసంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని కీర్తించే రుద్ర నమక చమక గమకములతో వేద పండితుల వేద మంత్రాలతో దధి క్షీర ఘృత మధు శ్రాదు ఫలోదకాదులతో కోటిలింగేశ్వరునికి అభిషేకాలు చేస్తారు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం. నయనానందకరంగా భక్త జనరంజకంగా జరిగే ఆ అభిషేకాల అనంతరం పలువిధ పుష్పాలతో అలంకరిస్తారు. పైనుంచి వేలాడే గజమాలలు, అభిషిక్తుడైన లింగరూప కోటిలింగేశ్వరునికి తొడిగే లోహపు తొడుగు, పంచపడగల నాగేంద్ర ఛత్రం, తీర్చిదిద్దిన త్రిపుండ్రాలతో భువనైక సుందరాకృతి గోచరిస్తుంది. శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగినో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. అర్చనాది సేవల అనంతరం కోటిలింగేశ్వరుని హారతినందుకుని శఠగోప ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు గైకొంటారు భక్తులు. విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. శైవ వైష్ణవ విభేదాల రక్తచరితలు ఎన్ని ఉన్నా దైవ స్వరూపాలుగా మాకే భేదమూ లేదని పదే పదే రుజువనర్చిన పురాణ దృష్టాంతాలు ఎన్నెన్నో ఉన్నాయి. సీత జాడకై వెళ్లే రాముడు శివలింగాల్ని ప్రతిష్ఠించుకుంటూ వెళ్లాడు. రావణ వధనానంతరం బ్రాహ్మణ హత్య పాతకం నుంచి విముక్తికై శైవలింగాల్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది విష్ణావతారుడైన రాముడే. అలా శైవ వైష్ణవ అభేదాన్ని ఈ రాజమండ్రి క్షేత్రంలో కూడా చాటుతూ ఈ శివాలయాన జగదభిరాముడు తన పరివార సమేతంగా కొలువయ్యాడు. గర్భాలయాన్ని దర్శించుకున్న భక్తజనం ఆ పక్కనే ఉన్న శ్రీ జానకీ లక్ష్మణ ఆంజనేయ సహితుడైన శ్రీరామచంద్రస్వామి ఉపాలయానికి చేరుకుంటారు. రామో విగ్రహవాన్ ధర్మః అంటుంది శాస్త్రం. ధర్మం ఏ విధంగా ఉంటుంది అంటే రాముణ్ణి చూపిస్తారట. అటువంటి ధర్మమూర్తి దశరథ తనయుడు భక్తుల మనోవాంఛ అభీష్టములను నెరవేర్చేందుకు కొలువై ఉన్నట్లు గర్భాలయంలో ముచ్చట గొలుపుతాడు. వేద వేదాంతాయ వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులకు కూడా మోహనం కలిగేంత మోహనాకారునికి భక్తి శ్రద్ధలతో మంగళ నీరాజనాలు అందిస్తారు భక్తులు.
పంచభూతాత్ముడుగా సకల జగాల్ని కాచే తండ్రిగా శివుడుంటే ఆ జగాల్ని తన కరుణాపూరిత నయనాలతో చల్లగా చూసే తల్లిగా జగజ్జనని ఆ పరమేశ్వరి. ఆయమ్మ చండముండ ప్రచండ క్రూర రక్కసుల పాలిట కాళిక అపరదుర్గ అయితే సజ్జన భక్త శిష్టజనుల పాలిట భువనేశ్వరి. అందుకే ఆ అభయంకరుని అర్ధనారీశ్వరి అమ్మగా జగదంబగా భువనేశ్వరిగా ఈ ఆలయాన ప్రత్యేక దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఇదే ఆవరణలో ఉన్న చతుర్దశ భువనాలను తన అధీనంలో ఉంచుకుని చరాచర సృష్టిని తన చల్లని చూపులతో పాలించే భువనేశ్వరీదేవి ఆలయ దర్శనం కోసం భక్తులు వెళతారు. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయ్యమ్మ అంటాడు పోతనామాత్యుడు. భక్తితో భువనేశ్వరీదేవిని పూజిస్తే ఆహార సంపదలకు లోటు ఉండదని దేవీ భాగవతం చెబుతుంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్న చందం. బోళాశంకరయ్య ఎక్కడుంటే అక్కడ ఓ కోలాహలమే. భంభం అంటూ ముజ్జగాలలో మార్మ్రోగే శంఖానాదం వలె, శివతాండవ సమయ మంగళతూర్య దుందుబీ నాదధ్వనుల వలె పెను జాతర కొలువుదీరి ఉంటుంది. ప్రమద గణాలన్నీ ఆయన వెంటే ఉన్నట్లు ఈ ముక్కంటి శివదొర ఉన్న ఇచ్చోటనే మరెందరో దేవీదేవతలు ఉపాలయ దేవతలుగా కొలువుదీరి మమ్మల్ని కూడా దర్శించి తరించమన్నట్లుంటారు. ఓ చిరుమంటపంలో తొలి పూజలందుకునే గణపతి శయన గణపతిలా హిరణ్యవర్ణుడై దర్శనమిస్తుంటాడు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం బులిబులి తుండముతో బుజిబుజి దంతములతో చిన్న విగ్రహమైన మది నిండా బ్రహ్మాండమంత ఆనందాన్నిస్తాడు గణపతి. ఈశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే. ఆ పక్కనే శ్రీ ఆనంద గురుగుహ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం ఉంటుంది. శివుని నందివలే కుమారస్వామి వాహనమైన నెమలి రాతి విగ్రహం ఉంటుంది. శివపుత్రునిగా ఈ శైవాలయంలో ఉపాలయ దేవుడిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అపురూపమైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. ఆరోగ్య ప్రదాత అయిన షణ్ముఖుని దర్శించుకున్న భక్తులు ఇదే ఆవరణలో ఉన్న రుద్రరూపుడైన శివుని జటాజూటం నుంచి ఉద్భవించిన వీరభద్రుని చెంతకు వస్తారు. అష్టభుజములతో వీరభద్రుడు భక్తుల అష్ట కష్టాలను తొలగించే విధంగా భైద ప్రశాంత హృదయ రూపుడై ఉంటాడు. రుద్రాంశ సంభూతుడైన వీరభద్రుడు రుద్రాక్షమాల ధారణతో అలరారుతుంటాడు. బాల బ్రహ్మచారితో అర్చనాది హారతులు అందుకుని ప్రసన్నుడవుతాడు. ఈ ఉపమందిరానికి దాపునని కాలభైరవ స్వామి దిగంబరాకారుడై దర్శనమిస్తుంటాడు. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశా. పక్కనే ఉన్న నవగ్రహ మండపంలోకి కూడా వెళ్లి ప్రదక్షిణలు చేసే నవగ్రహాల కరుణను సముపార్జిస్తారు భక్తులు. నవగ్రహాల్లో శక్తిమంతమైన గ్రహం శనిగ్రహం. భక్తుల జన్మ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని దోషాలను పారద్రోలే విధంగా శనికి తైలాభిషేకాలు నిర్వహించుకుని శనిదేవుని కృపకు పాత్రులవుతారు.
ఈ ఆలయ ఆవరణలోనే ఉన్న ఓ వృక్షరాజం కింద వివిధ నాగ ప్రతిమలు, జంట నాగ ప్రతిమలు వరుసగా ఉంటాయి. నాగదోష, కాలసర్పదోష పీడిత జాతకులు ఇక్కడ వాటిని స్వయంగా ప్రతిష్ఠించి తమ దోషాల తీవ్రతను ఉపశమించుకుంటారు. శంకరుడు, నాదశరీరుడు, హరుడు, భవుడు, జీవేశ్వరుడు అయిన పరమశివుడు పవిత్ర గోదావరి తీరాన కోటిలింగేశ్వరుడుగా కొలువై భక్తజన హృదయ శిఖరాలపై తాండవమాడుతున్నాడు. ఆ ముక్కంటి ఆయన గుడి లోగిలిలో అలరారుతున్న సర్వదేవతలు కూడా మనపై, మన భవితపై కరుణారస దృక్కులు ప్రసారిస్తారని ప్రార్థిద్దాం. మరో తీర్థస్థలిలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.